ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి రోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు శనివారము భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఉదయం 10 గంటల తర్వాత ఏ సమయానికైనా విడుదల చేసే అవకాశం ఉన్నది. రిలీజ్ చేయగానే కామెంట్ సెక్షన్లో నేను టైమింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. నిన్న జూలై 10వ తారీఖున ఉదయం 11 గంటలకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఈరోజు జూలై 11వ తారీఖు సంబంధించి విడుదల చేశారు. ఇవన్నీ కూడా గంటలో అయిపోయాయి. అంటే నిన్న జూలై 10వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకల్లా ఈ టోకెన్లు అన్నీ అయిపోయాయి. ఈరోజు కూడా 11వ తారీఖున జూలై 11వ తారీఖున ఉదయం 10 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. టైమింగ్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పెడితే చూడండి. ఇక జూలై 10వ తారీఖున 73,265 మంది దర్శనం చేసుకున్నారు. 39,690 మంది తలనీలాలు ఇచ్చారు. 4,26,00,000 మంది హుండీ కానుకలు, అలాగే 4,09,000 మంది లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,98,000 మంది అన్నప్రసాదంలో పాల్గొన్నారు. అలాగే 3,899 మంది మెడికల్ ట్రీట్మెంట్ అయితే పొందడం జరిగింది. ఇక ఈరోజు జూలై 11వ తారీఖున అన్ని కంపార్ట్మెంట్లు 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయినాయండి. అంటే 23-24 కంపార్ట్మెంట్లు ఫుల్గా నిండిపోయి శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ ఉంది. ఏ టికెట్ లేని వాళ్ళకు డైరెక్ట్గా మీరు కనుక క్యూ లైన్లోకి వెళ్తే, ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్తే 30 గంటలు పడుతుంది. 300 రూపాయలు, 500 రూపాయలు టికెట్ ఉంటే 5 నుంచి 7 గంటలు పడుతుంది. సర్వదర్శనము, శ్రీవారి నడక మార్గం టోకెన్లు కనుక ఉంటే 7 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే హెవీ రష్ అండి. తెల్లవారుజామున 6 నుంచే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కోసం ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఆదివారానికి సంబంధించి ఉదయం 10 తర్వాత రిలీజ్ చేస్తారు. ఇక ఈరోజు చంటిపిన్నెలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు అన్నీ ఉన్నాయి. దయచేసి మీరు పాల్గొనవచ్చు. ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ సేవలు కూడా తిరుమల కొండ పైన ఉన్నాయి. పాల్గొనండి. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.